నమస్కారం. నా పేరు పట్టేటి ప్రసాద్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఎన్ని కోట్ల రూపాయల ఆస్తి ఉన్నప్పటికీ ఆరోగ్యం లేనట్లయితే దాని యొక్క విలువ సున్నాతో సమానం. మనం ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గణాంకాల ప్రకారం మనం చూసినట్లయితే సంవత్సరానికి 1,70,00,000 మంది ఇన్ఫెక్షస్ డిసీజ్ ద్వారా చనిపోతూ ఉన్నారు. అంటే అర్థమైందంటే అన్నీ కూడా క్యూరబుల్ డిసీజెస్ అన్నమాట. అంటే మనం నయం చేసుకోవాల్సినటువంటి జబ్బుల్ని కూడా అన్నెసరీగా సంవత్సరానికి 1,70,00,000 మంది చనిపోతూ ఉన్నారు. అంటే డైలీ దాదాపు పర్ డే వచ్చేసి 50,000 మంది చనిపోతూ ఉన్నారు ఫర్ నథింగ్. ఈ విధంగా చూసుకుంటే లెక్క ప్రకారము 44 లక్షల మంది జలుబు న్యూమోనియాతో, అలాగే 31 లక్షల మంది డయేరియాతో, 31 లక్షల మంది టీబీతో, 21 లక్షల మంది మలేరియాతో, 11 లక్షల మంది హెపటైటిస్ బితో, 10 లక్షల మంది ఎయిడ్స్తో, 10 లక్షల మంది మీజిల్స్తో, ఇంకా అనేకమైనటువంటి క్యూరబుల్ డిసీజ్తో చనిపోతున్నారండి. నేను ఈ డాక్యుమెంటరీ చేసే టయానికి దాదాపు 2,53,000 మంది కరోనా వైరస్తో మృతి చెందారు ప్రపంచవ్యాప్తంగా. అంతేకాకుండా 36 లక్షల మంది దీనికి ఇన్ఫెక్ట్ అయ్యారు. ఇది కరెక్ట్గా 100 years బ్యాక్ చూసినట్టయితే స్పానిష్ ఫ్లూ దాదాపు 10 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు. ఒక్క భారతదేశంలోనే 1,84,00,000 మంది చనిపోయారు. అయితే ఒక్క మంచి విషయాన్ని ఈ సమయం మీకు నేను చెప్పాలనుకున్నానండి. అదేంటంటే ఈ డాక్యుమెంటరీ యొక్క ప్రధానమైన ఉద్దేశం కూడా ఇదే. రోజు కిటకిటలాడేటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా పేషెంట్లు లేకుండా వెలవెలబోతున్నాయి. పేషెంట్స్ అందరూ కూడా అదృశ్యమైపోయారండి. అదృశ్యమైపోయారంటే వాళ్ళు ఎక్కడికి పోలేదండి, జబ్బులు రాకుండా ఉన్నారు. జనరల్గా హాస్పిటల్లో 90% హాస్పిటల్కి వచ్చే వాళ్ళందరూ కూడా జనరల్గా బ్యాక్టీరియల్, వైరస్, ప్రొటాజోవా, ఈ యొక్క పారాసైట్ ద్వారా వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే జలుబు, దగ్గు, టైఫాయిడ్, మలేరియా, డయేరియా, వీటి ద్వారా వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారన్నమాట. ఇవే కాకుండా న్యూమోనియా, టీబీ, HIV, ఈ జబ్బులన్నీ కూడా మంచి ఇమ్యూనిటీని ఏర్పాటు చేసుకోవడం ద్వారా, మంచి పరిశుభ్రతతో జీవించడం ద్వారా పూర్తిగా నయమైనటువంటి జబ్బులు అన్నమాట. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. దేశవ్యాప్తంగా చూసినట్టయితే ఈ యొక్క మున్సిపాలిటీ వారు వీధులను, మురికాలను పూర్తిగా శానిటైజ్ చేయటము, అంతేకాకుండా ఇళ్లలో సోషల్ డిస్టెన్స్ పాటించడము, ఫింగర్స్ క్లీన్ చేసుకోవటము, మౌత్కి మాస్క్ వాడటము, ఈ యొక్క మంచి పరిశుభ్రతమైనటువంటి ఈ శానిటైజేషన్, అలాగే హైజీన్గా జీవించడం ద్వారా పూర్తిగా నేను ముందు చెప్పినటువంటి జబ్బులన్నింటినీ కూడా మనం దూరంగా ఉండొచ్చు. ఇటువంటి జబ్బుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మనం ప్రత్యేకంగా ఏం చేయాల్సిన పని లేదండి. ముందు ఈ యొక్క ఇన్ఫెక్షన్ గురించి సరైన అవగాహన, జ్ఞానం మనకు ఉండాలి. అందుకే ఈ చైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ గురించి ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. నేను మెయిన్గా హ్యూమన్ బాడీలోకి ఈ యొక్క బ్యాక్టీరియాస్ కానీ, వైరస్ కానీ ఎలా ఎంటర్ అవుతాయి అంటే ఓన్లీ 3 విధాలుగా అండి, వేరే ఆల్టర్నేట్ లేదు. 1 నోటి ద్వారా, అంటే ముక్కు నోటి ద్వారా, 2 కళ్ళ ద్వారా, 3 బాడీలో ఎక్కడన్నా కట్స్ అనేది కనుక ఉన్నట్లయితే దాని ద్వారా లోపలికి బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ ఎంటర్ అవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఈ 3 ఎంట్రీస్ని కనుక మనం బ్యాక్టీరియాస్కి ప్రివెంట్ చేసినట్లయితే 100% ఆ బ్యాక్టీరియాస్ కానీ, వైరస్ కానీ హ్యూమన్ బాడీలోకి వచ్చేటువంటి ప్రసక్తే లేదు. ఇది చాలా ప్రధానమైనదండి. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను. 1 నోటి ద్వారా, 2 కళ్ళ ద్వారా, 3 మన బాడీలో ఎక్కడన్నా కట్స్ ఉంటే దాని ద్వారా, చివరగా సెక్సువల్గా కలవడం ద్వారా మాత్రమే ఈ వైరస్ కానీ, బ్యాక్టీరియాస్ కానీ హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. అయితే ఈ 3 కనుక మనం దీన్ని మనం ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఈ చైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ గురించి చాలా స్పష్టంగా మనకి అర్థం అవ్వాలి. ఇందులో ఎలా ఉంటుందంటే పైన చూపించినటువంటి యొక్క ఆ ఇమేజ్లో ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ అండి ఏజెంట్, నెక్స్ట్ చైన్లో భాగం ఉండి రిజర్వాయర్, థర్డ్
పోర్టల్ ఆఫ్ ఎగ్జిట్, నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, నెక్స్ట్ పోర్టల్ ఆఫ్ ఎంట్రీ, లాస్ట్లో అగైన్ ఎ న్యూ ఇన్ఫెక్టెడ్ పర్సన్. అలాగనమాట. జనరల్గా ఈ వైరస్ మన దగ్గరికి ఎలా వస్తుందంటే ఫ్లైస్ అంటే ఈగలు, దోమల ద్వారా, వాటర్ తీసుకోవడం ద్వారా, భోజన పదార్థముల ద్వారా, అలా విధంగా మన చేతికి ఉన్నటువంటి ఫింగర్స్ అంటే చేతి యొక్క వేళ్ల ద్వారా ప్రధానంగా మనకి ఈ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియాస్ కానీ వైరస్ కానీ మన బాడీలోకి చేరడానికి ఆస్కారం ఉంది. అయితే ఈ ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ కానీ, ఇన్ఫెక్టెడ్ ఫుడ్ కానీ, ఫ్లైస్ కానీ, అదేవిధంగా ఈ ఇన్ఫెక్టెడ్ పీపుల్ ఎక్కువగా చూస్తే మనం స్కూల్ పిల్లల్ని చూస్తామండి. ఎందుకంటే స్కూల్లో సరైన శానిటేషన్, బాత్రూమ్స్ సరిగా క్లీన్ చేయకపోవడం ద్వారా ఈ పిల్లలకి ఏంటంటే హైయెస్ట్ ఇమ్యూనిటీ ఉంటుంది. అయితే వాళ్ళకేం కాదు, కానీ స్కూల్లో నుంచి ఆ యొక్క టాయిలెట్స్, బాత్రూంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాస్ని వీళ్ళు కారియర్గా ఉంటారు, అంటే మోసుకొచ్చి ఇంట్లో పేరెంట్స్కి, తాత అమ్మమ్మలకి తగిలిస్తారన్నమాట. అంతేకాకుండా ఇంట్లో మనకి చాలామందికి పెట్ డాగ్స్ ఉంటాయి, కొన్ని క్యాట్స్ అని, రకరకాల వైల్డ్ యానిమల్స్ ద్వారా కానీ. ఒక విధంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా ఒక రిజర్వాయర్ లాగా యాక్ట్ అవుతాయి. ఒక్కసారి వైరస్ కనుక ఒక లివింగ్ క్రీచర్లోకి ఎంటర్ అయిందంటే అవి మల్టీ బిలియన్గా ఎక్స్ప్లోడ్ అంటే మళ్ళీ మల్టిప్లై అవుతాయి అన్నమాట. ఈ ఇన్ఫెక్టెడ్ పీపుల్ తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, అంతేకాకుండా వాళ్ళు బస్ ఎక్కేటప్పుడు ఆ యొక్క హ్యాండిల్స్ పట్టుకున్నప్పుడు, డోర్ ఓపెన్ చేసినప్పుడు డోర్ హ్యాండిల్స్, అంతేకాకుండా వారు వాడినటువంటి ఆ యొక్క పరిసర ప్రాంతాలు ఎక్కడైనా కానీ, ఎందుకంటే ఈ యొక్క వైరస్ అనేది నానోమీటర్లో ఉంటుందండి. నానోమీటర్ అంటే చాలా అసలు మనం ఊహించినంత సూక్ష్మమైనది అనమాట. ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటంటే కొన్ని వైరస్లు రోజులు తరబడి, కొన్ని వైరస్లు 9 days వరకు ఆ టేబుల్ మీద, ఇన్ఫెక్టెడ్ పర్సన్ వాడినటువంటి ఆ వస్తువుల మీద, టేబుల్ మీద, బెడ్ మీద, దిళ్ళ మీద, టాయిలెట్ రూమ్స్లో, బాత్రూమ్స్లో అలాగే ఉండిపోతాయి. అయితే ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ కాని వ్యక్తి ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు అతను తుమ్మటం ద్వారా అతనిలో నుండి వచ్చేటువంటి ఈ యొక్క బ్యాక్టీరియాస్, వైరస్ స్లోగా వెదజల్లబడుతూ ఉంటుందన్నమాట. తర్వాత ఆ వ్యక్తి వేరే వ్యక్తిని కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడం ద్వారా కానీ, లేదా వేరే అతని యొక్క వస్తువులు ఇతను వాడడం ద్వారా కానీ వేరే వ్యక్తికి వస్తుంది. జనరల్గా మనం చేసే పని ఏంటంటే మన చేతి వేళ్లతో కళ్ళను, ఆ నోటిని ముట్టుకోవడం ద్వారా అవి నోట్లోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. ఈ విధంగా వైరస్ మన యొక్క నోటి ద్వారా మన బాడీలోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే మన బాడీలోకి వైరస్ ప్రవేశించిందో ఇక బాడీలో దానికి ఒక మంచి నివాస గృహం దొరికినట్టుగా ఉంటుందన్నమాట. అక్కడ నుంచి తిరిగి అది మల్టిప్లై అవుతూ ఉంటుందన్నమాట. ఎంతగా అంటే 1, 2, 2, 4, 4, 10, 10 లక్ష, లక్ష కోటి, కోటి 10 కోట్లు, ఆ విధంగా కంటిన్యూస్గా బాడీ మొత్తం పూర్తిగా ఇన్ఫెక్ట్ అయ్యి ఆ బాడీ అంతా ఒక వైరస్ రిజర్వాయర్ లాగా తయారైపోతుంది. మెయిన్గా మన బాడీలో ఈ వైరస్ ఉండే ప్రాంతాలు ఏంటంటే ఒకటి మన థ్రోట్, లంగ్స్, కళ్ళు, కిడ్నీస్, అంటే మన స్టమక్ అంటే స్మాల్ ఇంటెస్టైన్స్, ఈ ప్రాంతాలే కాకుండా రీప్రొడక్టివ్ ఆర్గాన్స్లో కూడా ఇది ఎంటర్ అవుతుందన్నమాట. అక్కడ నివాసం ఏర్పరచుకొని మల్టిప్లై అవుతూ ఉంటాయి. ఈ ఇన్ఫెక్టెడ్ పర్సన్ యూరినల్స్కి వెళ్ళినప్పుడు, అదే కాకుండా టాయిలెట్ రూమ్కి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా ఎగ్జిట్ అవుతాయి. ఎగ్జిట్ అయినటువంటి అన్నీ కూడా సరైన ప్రాపర్ శానిటేషన్ కనుక లేకుండా ఉన్నట్లయితే చుట్టుపక్కల ఉన్నవారు అందరికీ తగులుకుంటాయి మళ్ళీ అవి. ముఖ్యంగా భారతదేశంలో ఇన్ని కోట్ల మంది హాస్పిటల్ పాలైపోయి నిలువు దోపిడికి గురవుతున్నారంటే కారణం ఏంటంటే సరైన శానిటేషన్ అనేది లేకపోవడం ద్వారా మాత్రమే. నేను యూకేలో పనిచేశానండి, కువైట్, దుబాయ్లో కన్స్ట్రక్షన్లో పనిచేశాను. అక్కడ ఈ ప్రైమరీ డ్రైనేజ్ అని ఉంటుంది, అది దాదాపు 30 feet డెప్త్లో ఉంటుందన్నమాట. అందులో 2 లారీస్ ఒకే ప్యారలల్గా ప్రయాణించవచ్చు. అంతేకాకుండా సెకండరీ డ్రైనేజ్ 10 feet లోపల ఉంటుంది, అండర్గ్రౌండ్లో. అంత పగడ్బందీగా ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుంది. ఇంట్లో నుంచి ఏదైనా కానీ ఒక యూరినల్స్ వచ్చినప్పుడు కానీ, ఆ టాయిలెట్ కానీ, ఆ వాటర్ అంతా కూడా టోటల్గా అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయి సిటీకి దూరంగా అవి ఎగ్జిట్ అవుతుందన్నమాట.
ఈ డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు దోమలు కానీ ఈగలు కానీ ఉండే ప్రసక్తే లేదు. కొన్ని దేశాల్లో అయితే అక్కడ పిల్లలకి దోమ అంటే కూడా తెలియదు, వాళ్ళకి బుక్స్ చదువుకుంటారు. ఎందుకంటే ఈ యొక్క పారిశుభ్రత అనేది ఎంతో అత్యున్నత ప్రమాణాలతో ఉండటం బట్టి దోమలు కానీ ఈగలు కానీ అక్కడ పెరిగే ఛాన్సే లేదు. ఎప్పుడైతే ఈ దోమలు ఈగలు లేవో సగం జబ్బులు తగ్గిపోయే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, దోమ కుట్టినప్పుడు మలేరియా వస్తుంది. ఈగలు అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఫుడ్ మీద వాలి తిరిగి ఫుడ్ మీద వేరే ఫుడ్ మీద వాలినప్పుడు దాని ద్వారా వచ్చేటువంటి అనేక రకాల బ్యాక్టీరియాస్, వైరస్లు మనకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. భారతదేశంలో ఈ యొక్క పాపులేషన్ విపరీతంగా పెరిగిపోవడం ద్వారా, అంతేకాకుండా పట్టణ ప్రాంతాల్లో మురికివాళ్ళు డెవలప్ అవడం ద్వారా అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి మనకి. నేను కొన్ని ఇళ్ళు చూశానండి, వాళ్ళకి కోట్ల ఆస్తిపరులు, అయితే ఇంటి ముందు చాలా అసహ్యకరమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కలిగి ఉంటుంది. పందులు తిరుగుతూ ఉంటాయి. ఇంత ఘోరమైన పరిస్థితిలో చాలామంది ఉంటూ ఉంటారు. అంటే ఏంటంటే ఇక్కడ వ్యవస్థలో లోపం ఉందండి. అంటే ఈ యొక్క పారిశుద్ధ్యం గురించి, పరిశుభ్రత గురించి సరైనటువంటి నాలెడ్జ్ లేకపోవడం ద్వారా అనేక సమస్యలు పాలవుతూ ఉన్నారు. ఈ రోగాలు కొని తెచ్చుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఈ హాస్పిటల్స్ మనల్ని విపరీతంగా మోసం చేస్తూ ఉన్నాయి. ఇక మనము ఈ చైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్కి ఒకసారి వద్దామండి. ఈ వైరస్ ట్రాన్స్మిషన్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి మీదకి ఈ వైరస్ పలు విధాలుగా వస్తూ ఉంటుంది. మనం ముందుగా అనుకున్నాము, ఇన్ఫెక్టెడ్ పర్సన్ ద్వారా, యానిమల్స్ ద్వారా, పెట్ యానిమల్స్ ద్వారా, ఫుడ్ ద్వారా, వాటర్ ద్వారా అనేక పద్ధతుల్లో వైరస్ ఒక కొత్త వ్యక్తి మీద దాడి చేసినప్పుడు అప్పటికి అతనికి వచ్చే నష్టం లేదండి. ప్రొవైడెడ్, నేను ముందుగానే చెబుతున్నా మీకు, మనిషిలోకి ఒక బాడీలోకి వైరస్ కానీ బ్యాక్టీరియాస్ కానీ వెళ్ళేటువంటి పాయింట్స్ కేవలం 3 మాత్రం ఉన్నాయి. 1 నోరు, ముక్కు, 2 కళ్ళు, 3 మన బాడీలో ఎక్కడన్నా కానీ గాయాలు ఉన్నాయి అనుకోండి, ఆ గాయాల ద్వారా ఈ బ్యాక్టీరియాస్, వైరస్లు లోపలికి వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రివెంటేషన్ జరగాలి. ఇక్కడ కనుక ప్రివెంటేషన్ జరిగినట్లయితే చైన్ బ్రేక్ అయిపోతుంది. ఎవ్రీబడి విల్ బి సేఫ్. దానికి మనం ఏం చేస్తూ ఉన్నామంటే, ఈ ముక్కుకి నోరుకి మాస్క్ పెట్టుకుంటున్నాము. ఎప్పుడైతే ముక్కుకి నోరుకి మాస్క్ పెట్టుకున్నామో గాల్లోంచి వచ్చేటువంటి ఈ బ్యాక్టీరియాస్ కానీ ఏదైనా ఒక ఎదుటి వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చేటువంటి బ్యాక్టీరియాస్ అక్కడితో ఆగిపోతాయి. అంతేకాకుండా కళ్ళను కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకే. నెంబర్ 2, ఎప్పుడైతే మనం ఇంటికి వెళ్తామో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ ఏంటంటే, మనం చేయాల్సింది మన చేతిని మోచేతి కాడ నుంచి ఫింగర్స్ వరకు సోపుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏంటంటే ఏదో 5 సెకండ్లు 10 సెకండ్లు కాదండి, 20 సెకండ్స్ కంప్లీట్గా సోప్ వాటర్తో మన చేతులను కడిగితేనే చేతికి అంటినటువంటి ఈ బ్యాక్టీరియాస్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతాయి, వాష్ అయిపోతాయి. ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా 20 సెకండ్స్ కాకుండా ఒక తక్కువగా 5 సెకండ్స్ 10 సెకండ్స్ జస్ట్ అలా హడావుడిగా చేతులు కడుక్కొని సోపుతో కనుక వెళ్ళినట్లయితే చేతికి అంటినటువంటి ఆ యొక్క వైరస్ కానీ బ్యాక్టీరియాస్ కానీ కంప్లీట్గా క్లీన్ కావు. తర్వాత మనం క్లీన్ అయిపోయింది అనుకొని చెప్పేసి ఆ చేతి వేళని నోట్లో పెట్టుకోవడం ద్వారా కానీ, కళ్ళలో పెట్టుకోవడం ద్వారా కానీ, అప్పుడప్పుడు ముక్కులో పెట్టుకోవడం ద్వారా కానీ ఈ వైరస్ కానీ బ్యాక్టీరియాస్ కానీ హ్యూమన్ బాడీలోకి ప్రవేశించేటువంటి ఆస్కారం ఉన్నది. ఇక్కడ మీరు అనుకోవచ్చు, ప్రపంచాన్నే మరణ మృదంగాన్ని వాయిస్తున్నటువంటి ఈ యొక్క వైరస్ కేవలం చేతులు సోపుతో గడుకుంటే తగ్గిపోతాయా, క్లియర్ అయిపోద్దా అని మీరు అనొచ్చు. 100% ఇది కరెక్ట్. ఎందుకంటే ఒక్కసారి మీకు చూపిస్తున్నటువంటి వీడియోలో చూడండి, ఒక సోప్ వాటర్ ఇక్కడ చూడండి, ఏ బ్యాక్టీరియాకైనా కానీ వైరస్కైనా కానీ చుట్టూరు కూడా ఒక ప్రోటీన్ లాంటి పదార్థం ఉంటుంది. ఆ పదార్థం దానికి సేఫ్టీగా ఉంటుంది. అంటే లోపల ఉన్నటువంటి ఆ న్యూక్లియస్ ఉన్నటువంటి దాని యొక్క RNAకి సంబంధించినటువంటి ఆ డేటా కానీ దాని న్యూక్లియస్ని సేఫ్గా ఉంచుతుంది. అయితే ఎప్పుడైతే ఆ అవుటర్ పొరను మనం బ్రేక్ చేసామో ఆటోమేటిక్గా ఆ సెల్, ఆ వైరస్ డిస్ట్రాయ్ అయిపోతుంది. అయితే మామూలు వాటర్తో కనుక మనం చేతులు ఎంతసేపు కడుక్కున్నప్పటికీ ఉపయోగం ఉండదండి. ఎందుకంటే అది కొంతవరకు క్లీన్ చేయగలదు కానీ బ్యాక్టీరియాని డిస్ట్రాయ్ చేయలేదు. కానీ సోపు వాటర్తో కనుక మనం చేతులు కడుక్కున్నట్లయితే ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి ఆ పొర కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. అది ఎలాగంటే ఇక ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. అక్కడ ఒక వాటర్లో ఆయిల్ వేయండి.
ఆయిల్ వేసినప్పుడు మీరు ఎంత తిప్పినా కానీ ఆయిల్ వాటర్ కలవదు, ప్రత్యేకంగా సపరేట్గా ఉంటుంది. అయితే అందులో కొంచెం సోప్ వేయండి. కొంచెం తిప్పంగానే ఆటోమేటిక్గా ఆయిల్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది, మొత్తం రిన్స్ అయిపోతుంది, కంప్లీట్గా కలిసిపోతుంది అనమాట. దీని ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే సోప్కి ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. అందులో ఉన్నటువంటి ఈ యొక్క అయాన్స్ అనేది ఒక డిఫరెంట్ అట్రాక్షన్స్ ఉంటుంది. దాన్ని బట్టి ఆ ఆయిల్ని టోటల్గా మల్టిప్లై అంటే డివైడ్ చేసేసి డిజాల్వ్ చేస్తుంది వాటర్లో. అప్పుడు ఆ యొక్క వైరస్ చుట్టూ ఉన్నటువంటి ఆ పొర ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ ప్రోటీన్ పొర ఓపెన్ అయిపోతుందో చుట్టూ ఉన్నటువంటి న్యూక్లియస్ మొత్తం, లోపల ఉన్నటువంటి ఆ న్యూక్లియస్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా వైరస్ని మనం డిస్ట్రాయ్ చేయాలంటే ఒట్టి చేతితో కడుక్కున్న ఉపయోగం లేదు. కంప్లీట్గా 20 సెకండ్ల పాటు సోప్ వాటర్తో చేతులు కడుక్కుంటేనే ఆ వైరస్ అనేది కంప్లీట్గా వెళ్ళిపోతుంది. ఇక చూడండి, ఇక చిన్న ఎగ్జాంపుల్లో చేతులు కడుక్కున్నప్పుడు ఇమ్మీడియట్గా హడావుడి కడుక్కుంటే వైరస్ కంప్లీట్గా వెళ్ళదు, అలాగే ఉండిపోతుంది వైరస్ అంతా కూడా. కాబట్టి ఇది ఒక ముఖ్య విషయాన్ని మీరు గమనించాలి. అంతేకాకుండా మాస్కులు వాడటం ఒకటి, పలు విధమైనటువంటి ఈ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ మనం వాడినప్పుడు వీటి నుంచి మనం కాపాడుకోగలుగుతాం. ఎందుకంటే మన గవర్నమెంటు మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ డ్రైనేజ్ వ్యవస్థను బాగుపరిచే స్థితిలో లేదు. కాబట్టి మనమే జాగ్రత్త పడాలి. ఎందుకంటే దీని ద్వారా మనకి ఫ్లూ, న్యూమోనియా, మలేరియా, టైఫాయిడ్, డయేరియా, HIV, TB ఇంకా అనేక రకాలైనటువంటి ఈ జబ్బులు మనుషులకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దీని నుంచి మనం కాపాడుకోవాలంటే నేను చెప్పేటువంటి ఈ యొక్క ఫండమెంటల్ పాయింట్స్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఎందుకంటే మన మంత్రులు చెప్పినట్టు ప్రస్తుత పరిస్థితుల్లో మనము కరోనా వైరస్ని మందు లేదు కాబట్టి మనం ఏం చేయలేం. దాంతో సహజీవనం చేయటమే ఒక మార్గం. ఏంటంటే మందు లేదు కాబట్టి దాన్ని మనం కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయలేము. ఈ చైన్ని మనం బ్రేక్ చేయాలి. చైన్ని బ్రేక్ చేయాలంటే వ్యక్తిగతంగా ఎవరికి వారు ఈ యొక్క నియమాలను పాటించాలి. అందులో మొట్టమొదటిగా రోగ నిరోధక వ్యవస్థ అనేది చాలా విపరీతంగా మనం పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా భారతదేశంలో మనం చూసినట్టయితే దాదాపు 70% పీపుల్కి సరైన పోషక ఆహారం లేకపోవడం ద్వారా వారి యొక్క రోగ నిరోధక వ్యవస్థ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మంచి ఆహారం తీసుకున్నప్పుడు వారికి రోగ నిరోధక వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. కాబట్టి వైరస్ వచ్చినప్పుడు కూడా దాదాపు 90% వైరస్లు బాడీలోకి వచ్చినప్పటికీ కూడా ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి యాంటీబాడీస్ వాటిని చంపేస్తాయి. కాబట్టి వీ కెన్ సేవ్ ఫ్రమ్ వైరస్. అయితే కరోనా లాంటి వైరస్కి ఏంటంటే ఇంతవరకు మందు లేదు కాబట్టి మన యొక్క యాంటీబయాటిక్స్ వాటిని మీద దాడి చేసి జయించలేదు. కాబట్టి మన రోగ నిరోధక వ్యవస్థని చాలా బలంగా మనం పెంచుకోవాలి. దానికి మనం ఏం చేయాలంటే విటమిన్ C, విటమిన్ D, విటమిన్ B12, కాపర్, ప్రోటీన్కి సంబంధించిన పదార్థాలను మనం తినాలి. ముఖ్యంగా చాలా సింపుల్గా చెప్పాలంటే ఉసిరికాయ, నిమ్మకాయ, జామకాయ వీటిల్లో విటమిన్ C, విటమిన్ B12 చాలా బాగుంటుంది. అంతేకాకుండా పండ్లు, మాంసం మనం తిన్నట్లయితే విటమిన్ B12, ప్రోటీన్, కాపర్ మనకు అందుతాయి. అంతేకాకుండా మధ్యాహ్నం టైంలో 12 గంటల నుంచి 2 వరకు మధ్యాహ్నం టైంలో జస్ట్ హాఫ్ నెక్ అంటే డ్రెస్ లేకుండా జస్ట్ షర్ట్ వరకు లేకుండా మనం ఎండలో ఉన్నట్టయితే దాదాపు విటమిన్ D కంప్లీట్గా మనం శరీరానికి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ పద్ధతులు పాటించడం ద్వారా మనం ఒక రోగ నిరోధక వ్యవస్థని పెంచుకోవచ్చు. తద్వారా 90% వచ్చేటువంటి బ్యాక్టీరియాస్ని, వైరస్ని తట్టుకొని నిలబడగలము. ఎందుకంటే మనం చాలామంది చూస్తామండి, ఒకే ఇంట్లోనే ఏదైనా ఒక కన్వెన్షనల్గా కానీ అయితే సీజనల్గా వచ్చేటువంటి యొక్క ఫ్లూస్ వచ్చినప్పుడు కొంతమందికి అసలు ఎప్పటికీ జ్వరం రాదు, ఎప్పుడు జలుబు, దగ్గు, తుమ్ములు ఉండవు. కానీ కొంతమంది ఈజీగా జలుబు, దగ్గులు జ్వరం వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి రోగ నిరోధక వ్యవస్థ చాలా బలహీనంగా ఉందని అర్థం అనమాట. నెక్స్ట్ ఏంటంటే వ్యాక్సినేషన్. ఈ వ్యాక్సినేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎందుకు కరోనా వైరస్ ద్వారా ఎక్కువగా 50 years అబోవ్ వాళ్ళు చనిపోతున్నారంటే కారణం ఏంటంటే 40 years ముందు నుంచి కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేది చాలా ప్రముఖంగా ఈ యొక్క దేశాల్లో వచ్చింది. అంటే పిల్లవాడు పుట్టంగానే ఈ 1 year లోపు అనేక రకాలైనటువంటి టీకాలు, వ్యాక్సిన్స్ వేయడం ద్వారా జీవితకాలం అంతా కూడా ఎటువంటి వైరస్ వచ్చినా కానీ తట్టుకొని నిలబడగల శక్తి, ఆ ఇమ్యూనిటీ అనేది ఆ యొక్క బాడీలో ఉంటుంది. అయితే 50 years బ్యాక్ అనేది అటువంటి ఇమ్యునేషన్ అంటే వ్యాక్సినేషన్ లేదు కాబట్టి ఈజీగా ఇటువంటి వైరస్లు అటాక్ జరిగినప్పుడు వాళ్ళు చనిపోతూ ఉన్నారు, ఎక్కువ ఏజ్డ్ పీపుల్. కాబట్టి రెండో పాయింట్ ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి.
కొత్త వ్యాక్సిన్ వచ్చినప్పుడు వాటిని కూడా మనం తీసుకోవాలి. రెండవది, మనం చెప్పుకున్న రీతిగా హ్యాండ్ వాష్ మోస్ట్ ఇంపార్టెంట్. చేతులు శుభ్రంగా కడుక్కోవటం 20 సెకండ్ల వరకు. ముక్కుకి నోటికి మాస్క్ వాడడం ద్వారా ఎటువంటి బ్యాక్టీరియాను కూడా మన లోపలికి రాకుండా మనం కాపాడుకోవచ్చు. మన కళ్ళను కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి. ఎటువంటి బ్యాక్టీరియా లోపలికి వెళ్ళకుండా దాని ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ మనం వాడుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల యొక్క పారిశుద్ధ్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా శుభ్రంగా ఉంచుకోవాలి మనం. నెక్స్ట్, వ్యక్తిగత పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బయట నుంచి ఇంటికి రాగానే వెంటనే ఆ డ్రెస్ తీసివేయటము, స్నానం చేయటము కదండి. అదేవిధంగా తినే ఆహారం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడము, తాగే వాటర్ కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవడం. ఎందుకంటే అండి, సగం జబ్బులు వాటర్ ద్వారా వస్తాయి. వాటర్ ద్వారా మెయిన్గా వచ్చేది టైఫాయిడ్, అనేక రకమైన సీజనల్ ఇన్ఫెక్షన్స్ వాటర్ ద్వారా వస్తుంది. కాబట్టి ప్యూరిఫైడ్ వాటర్ని మనం తాగాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన బాత్రూమ్స్, వాష్ బేసిన్స్, టాయిలెట్స్ వీటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఆ యొక్క శానిటైజర్స్ యూజ్ చేసి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నెక్స్ట్, దోమలు కానీ ఈగలు కానీ ఇంట్లో ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే అవి కూడా క్యారియర్స్గా పనిచేస్తాయి. ఈ విధంగా చేయడం ద్వారా ఈ హాస్పిటల్స్ యొక్క నిలువు దోపిడి నుంచి మనం ఎస్కేప్ అవుతాము. మనం ఆరోగ్యంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము, మన ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది. చివరగా ఒక్క విషయాన్ని చాలా ఖచ్చితంగా మీతో చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు చెప్పబడిన విధంగా ఈ యొక్క పారిశుద్ధ్యం గురించి, అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత గురించి చాలా ఖచ్చితంగా మన జీవితంలో మనం పాటించినట్లయితే ఏ దగ్గు, జలుబు, ఫ్లూ, న్యూమోనియా, మలేరియా, టైఫాయిడ్, డయేరియా, HIV, TB ఏది కూడా మన దరిదాపుల్లోకి చేరదండి. ఇది నిజం, 100% నిజం. ఎందుకంటే మన మధ్యన ఉన్నటువంటి సాక్ష్యం అదే. రోజు 30 కోట్ల మంది భారతదేశంలో హాస్పిటల్ చుట్టూ తిరిగేవాళ్ళు, క్యూలో ఉండేవాళ్ళు ఈరోజు ఒక్కళ్ళు కూడా హాస్పిటల్ దగ్గర లేరంటే కారణం ఏంటి? కారణం ఏంటంటే ఈ యొక్క పారిశుద్ధ్యం గురించి పాటించడము, వ్యక్తిగత పరిశుభ్రత గురించి పాటించడం ద్వారా ఇటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా తమ దగ్గరికి రాకుండా చూసుకుంటా ఉన్నారు. తమను తాము కాపాడుకుంటున్నారు, ఈ దేశాన్ని కాపాడుతున్నారు. కాబట్టి జీవితకాలం ఇటువంటి సంతోషంగా, ఇటువంటి జబ్బులు పాలు కాకుండా ఉండాలంటే ఇదే విధమైనటువంటి ఈ యొక్క పరిశుభ్రత, పారిశుద్ధ్యం గురించి మనం నిత్యం పాటించినట్లయితే మన జీవితం అంతం వరకు కూడా సంతోషంగా, హ్యాపీగా ఉండవచ్చు. ఈ దేశాన్ని కూడా సంతోషంగా ఉంచవచ్చు. థ్యాంక్ యూ.